వరంగల్ పోలీస్ కమిషనర్ కు సైబర్ నేరగాళ్లు ఝలక్ను ఇవ్వబోయారు. సిపి అంబర్ కిషోర్ ఝా పేరుతో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. వారు పలువురికి రిక్వెస్ట్ సైతం పంపించారు. వెంటనే అప్రమత్తమైన సిపి అంబర్ కిషోర్ ఝా తన పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయవద్దని ప్రకటన చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కు సైబర్ నేరగాళ్లు ఝలక్ను ఇవ్వబోయారు. సిపి అంబర్ కిషోర్ ఝా పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు. వారు పలువురికి రిక్వెస్ట్ ను సైతం పంపించారు. వెంటనే అప్రమత్తమైన సిపి అంబర్ కిషోర్ ఝా తన పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయవద్దని ప్రకటన చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు చూస్తే పోలీస్ కమిషనర్ కే అటు ఫేక్ ఐడి క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. సో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? అంటే గత కొద్ది రోజుల్లో కూడా సైబర్ క్రైమ్ ముఠాలు కొత్త పంతాలు ఎంచుకుంటున్నాయి. కీలక హోదాల్లో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధుల పేరుతోని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్లు పంపిస్తూ డబ్బులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఆ సైబర్ క్రైమ్ మీద పూర్తి నిఘా పెట్టిన పోలీసులు ప్రతి గ్రామాన తిరుగుతూ సైబర్ క్రైమ్ మీద అవగాహన పెంచుతుంటే ఏకంగా ఆ సిపినే టార్గెట్ చేస్తూ ఆయన అకౌంట్ ను డూప్లికేట్ క్రియేట్ చేసి నిన్న కొంతమందికి ఫేస్బుక్ రిక్వెస్ట్ కూడా పంపారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే సిపికి సమాచారం ఇవ్వడంతోనే ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. తన పేరుతో ఎటువంటి కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తున్నాయి, దాంతో పాటుగా పర్సనల్ మెసేజ్ కూడా వస్తున్నాయి, వాటికి ఎవరు స్పందించొద్దు అంటూ కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేయడంతో పాటుగా ఆ యొక్క క్రియేట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు, దానికి సంబంధించి ఇంటర్నెట్ ఐపీ ఎక్కడి నుంచి క్రియేట్ అయిన దానిపై కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు అదేవిధంగా ఐటీ కోర్ పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. దీంతో పాటు గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ ఐడి క్రియేట్ చేసుకుని డబ్బులు కావాలి అర్జెంట్ అంటూ కూడా కొంత పర్సనల్ మెసేజ్ పంపారు. సో అంటే ఓవరాల్ గా ఈ అధికారులు ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారో వారికి సంబంధించిన డేటా వాళ్ళంతా ఫేస్బుక్ లో వాళ్ళకి సంబంధించినటువంటి పేజ్లపై రాసుకుంటారు. సో దాన్ని టార్గెట్ చేసుకుంటూనే డూప్లికేట్ క్రియేట్ అయితే చేస్తున్నారు. దీనిపై అవగాహన పెంచుతున్నప్పటికీ కూడా సైబర్ క్రైమ్ ముఠాలు అయితే కొత్త పంతాలు అయితే ఎంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ సిపి సంబంధించిన అంశం లోపల ఎవరు కూడా డబ్బులు పంపకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. కానీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఫేస్బుక్ లు వాట్సాప్లు అదేవిధంగా ఇన్స్టాకు సంబంధించి మెసేజ్ వచ్చినా కూడా ఎవరు స్పందించొద్దనేటువంటి ఒక ప్రచారం అయితే తీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.